ఇక్కడైతే చుట్టుపక్కల ఎనిమిసే. మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫ్రీకి వెళ్ళి కొట్టేసి సైలెంట్గా పారిపోయి బూయా కొట్టడానికి ఇది ఒక పథకం. ఒరే రే, ఏంటి మమ్మీ ఎవడీడు? నేనేదో బూయా గురించి కలగంట అంటే నువ్వేంట్రా నా కళను పాడు చేసి నా హెల్త్ ఎలా తీసావు? అగ్గిపెట్టలో దున్న వదలలేదే, కిటికీలోంచి బొక్కలోంచి కానీ కూడా కొట్టేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అర్జెంటుగా సైలెంట్గా ఉండు. ఇదే నేను చెప్పేది. నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదారా? ఇలా కొడుతున్నారంటే వీళ్ళు. ఇప్పుడు సైలెంట్గా వెళ్ళి దీంతో ఒక ప్లాన్ వేసాను. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళిపోదాం. రే నన్ను ఎవడైనా కొట్టాడంటే మీ లవర్ మీద కొట్టారా? ఇప్పటిదాకా సైలెంట్గా ఉండి ఇప్పుడేంటో పిటి ఉషా తమ్ముళ్ళలో పెరగడుతున్నావు. కాసేపు అలాగంటే కిల్లు కొట్టుకునేవానుగా. సపోర్ట్ చెయ్యక్ పిల్ల మొగ్గ. బుయ్య కొట్టడానికి వస్తే ఈడేంట్రా బుయ్య మధ్యలో బొకడాగాడు ఎదురొచ్చాడు. పరిగెడదాం అన్న ప్లేస్ లేదు కదరా, మొత్తం జోన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఎలా వాళ్ళ కొట్టేసి మనం ముందుకైతే సాగుతాం. మీరేం చేస్తున్నారా స్వామి? ఈయన్ని కొట్టకుండా మీరు కొట్టుకుంటున్నారు. ఫస్ట్ ఇన్ని కొట్టి సాగా కొట్టండి. ఈయన నన్ను వేసాడుగా, మీకు చెప్పేసాడు. ఈయన నన్ను వేసాడు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది.